ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 మార్చి నెల 4వ తారీఖు బుధవారం. ఈరోజు పౌర్ణమి తిథి సాయంత్రం వరకు ఉంది. ఉత్తర పల్గని నక్షత్రం కూడా సంపూర్ణంగా ఉంది. ఈరోజు వసంతోత్సవం అనగా హోలీ పండుగ. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ బుధవారం రోజున లాభములో రవి సంచారం ఉండడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. అధికారుల వల్ల నూతన అవకాశాలు కానీ ఆదాయం కానీ అందుకుంటారు. మీ మనసుకు నచ్చే విధంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిచేస్తారు. లాభములో కుజుడు సంచరిస్తున్నాడు. మీకు రావాల్సిన ఆదాయం కానీ మీకు రావాల్సినటువంటి ఏదైనా భూముల నుంచి లాభాలు కానీ అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసేవారికి మంచి అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. లాభంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, పోటీ ప్రపంచంలో నూతన అవకాశాలను కూడా అందుకుంటారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. సృజన సహకారం బాగుంటుంది. జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా సంతోషంగా ఉంటారు. తృతీయములో గురువు సంచరించడం వల్ల పెద్దల సహకార లోపం, విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు, సమాజంలో పని భారంతో కూడిన పనులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఎరుపు రంగు వస్త్రధారణ, దత్తాత్రేయ స్వామి వారి దర్శనం, గురుచరిత్ర పారాయణం, శనగలను ఈరోజు గురువులకు దానం చేయడం వల్ల వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృషభ రాశి వారికి ఈ బుధవారం రోజున లాభములో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. విజయం సాధిస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. లాభములో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. దశములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి కూడా సహాయం అందుకుంటారు. దశమంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, మీ ఆలోచనలు కలిసి వస్తాయి. మీ మాట కూడా విలువ పెరుగుతుంది. చతుర్థంలో కేతువు సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి నిరాశ, అశాంతి, ఒక కార్యక్రమం చేయడానికి ఆటంకాలు ఎదురవుతాయి. నీలం రంగు వస్త్రధారణ, గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం చేయండి. ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మిథున రాశి వారికి ఈ బుధవారం రోజున దశమంలో శని సంచరించడం వల్ల అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. తండ్రి ఆశీస్సులతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. భాగ్యములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. అధికారుల యొక్క సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. తృతీయములో చంద్ర సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులు మంచి ఫలితాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు. గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. దశమములో శుక్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. ఆత్మీయ స్త్రీలతో అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలకు అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. కనకదార స్తోత్రం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను ఈరోజు మీరు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కర్కాటక రాశి వారికి బుధవారం రోజున భాగ్యములో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. అష్టమంలో బుధ సంచారం వల్ల అనుకోకుండా నూతన వ్యాపార అవకాశాలు వస్తాయి. జన సహకారం బాగుంటుంది. ఆర్థికంగా కూడా బలపడతారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందు సాగుతాయి. భాగ్యములో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారంతో పాటు మీ పనితనానికి, మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ముఖ్యంగా పనివారి సహకారంతో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. అష్టమంలో రవి సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, మీ మాటల వల్ల అపార్థాలు, అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, సూర్య భగవాన్ని దర్శనం, ఆదిత్య హృదయం పారాయణం చేయాలి. గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ ఈరోజు పేదవారికి దానం చేస్తే మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి బుధవారం రోజున లాభంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. సప్తమంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, మీ మాటలకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. తల్లి ఆశీస్సులు కూడా అందుకుంటారు. సప్తమంలో కుజ సంచారం వల్ల జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, కుటుంబపరమైనటువంటి అశాంతి, రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం,
ఎర్ర కందిపప్పు ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కన్యా రాశి వారికి బుధవారం రోజున షష్టంలో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని అందుకుంటారు. షష్టంలో కుజ సంచారం ఉంది. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. కోర్టు వ్యవహారాలు కానీ రియల్ ఎస్టేట్ రంగంలో వివాదాలు కానీ మీకు అనుకూలంగా ఉన్నాయి. షష్టములో బుధ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కష్టపడి పనిచేస్తారు. మంచి ఫలితాలను అభినందనలు కూడా అందుకుంటారు. షష్టమంలో రాహువు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. పోటీలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ నూతన వ్యాపారాలు కానీ అనుకూలంగా ఉన్నాయి. సప్తమంలో శని సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో ఇబ్బందులు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. పేదవారికి ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి బుధవారం రోజున లాభములో కేతువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగానే మంచి విజయాలను లాభాలను అందుకుంటారు. భాగ్యములో గురువు సంచరించడం వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు, విద్యార్థులకు మంచి ఫలితాలు, జన సహకారము పుష్కలంగా ఉంది. షష్టమంలో శని సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం, కుటుంబ పరిస్థితులు కూడా చక్కదిద్దుకుంటారు. ఆలోచనలు కలిసి వస్తాయి. లాభంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. అతి సునాయాసంగా మంచి లాభాలను అందుకుంటారు. పంచమంలో బుధ సంచారం ఉంది. ఆలోచనలు కలిసి రాదు. వ్యాపారపరమైన నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. పనిభారం పెరుగుతుంది. నీలం రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్ష స్తోత్ర పారాయణం, పెసరపప్పు ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ బుధవారం రోజున దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు నిజాయితీగా పనిచేస్తారు. నిక్కచ్చిగా పనిచేస్తారు. మీ పనితనానికి మీ నైపుణ్యానికి తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారుల అభినందనలు అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. అనుకోకుండా నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. మంచి లాభాలు ఆర్జిస్తారు. చతుర్థంలో బుధ సంచారం ఉంది. కుటుంబపరమైనటువంటి వ్యాపారం మీకు మరింతగా అభివృద్ధిని సాధిస్తుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. దశమంలో చంద్ర సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. చతుర్థంలో రాహువు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విందు వినోదాల్లో పాల్గొనేటప్పుడు అనారోగ్యం కలిగించేటువంటి పరిస్థితులు కూడా ఎదురయ్యేటువంటి సూచన కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీ సూక్తం పారాయణం చేయండి. ఎర్రటి పండ్లను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి ఈ బుధవారం రోజున సప్తమంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. జీవిత భాగస్వామి విషయంలో కానీ వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ అనుకూల వాతావరణం ఉంటుంది. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం, శుభ కార్యక్రమాల నిర్వహణ, వివాహాది కార్యక్రమాల్లో కీలకమైన వ్యక్తిగా ఈరోజు మీరు పాల్గొంటారు. తృతీయంలో రాహువు సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తృతీయంలో రవి సంచారం వల్ల జన సహకారంతో పాటు అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. తండ్రి నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ సహాయం అందుకుంటారు. భాగ్యములో కేతువు సంచరిస్తున్నాడు. ఒక విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశస్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం చేసుకోండి. ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి బుధవారం రోజున తృతీయంలో శని సంచారం ఉంది. జన సహకారంతో పాటు పనివార సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులకు మంచి అవకాశాలు వచ్చే వాతావరణం కనిపిస్తుంది. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ద్వితీయంలో బుధ సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి వ్యాపారాలంతా అనుకూలంగా ఉంటాయి. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, మీ మాటకు విలువ పెరుగుతుంది. షష్టంలో గురువు సంచరించడం వల్ల గట్టి పోటీని సైతం ఎదుర్కోలేకపోతారు. కొందరి పెద్దల సహకార లోపం కనిపిస్తుంది. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారము, శ్రమ అధికమవుతుంది. అష్టమంలో చంద్ర సంచారం ఉంది. ఒక్క విషయంలో అశాంతిని, నిరాశను, కొన్ని ఇబ్బందుల్ని, కష్టాల్ని ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఈరోజు తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. పేదవారికి బియ్యం దానం చేయండి.
తల్లి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ కుంభరాశి వారికి బుధవారం రోజున సప్తమంలో చంద్ర సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. ద్వితీయములో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాల నిర్వహణ జరుగుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. మీ మాట కూడా విలువ పెరుగుతుంది. విద్యార్థులు మంచి ఫలితాలను కూడా అందుకుంటారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, అనుకోకుండా నూతన అవకాశాలు కూడా వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ద్వితీయంలో శని సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, పని భారం అధికమవుతుంది. పనివారి సహకార లోపం కూడా ఇబ్బందిగా కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మీనరాశి వారికి బుధవారం రోజున షష్టంలో చంద్ర సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. ఆత్మీయులతో కలిసి సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. చతుర్థములో గురువు సంచరించడం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం, విద్యార్థులకు మంచి ఫలితాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నూతన అవకాశాలు కూడా అందుకుంటారు. షష్టమంలో కేతువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో గట్టి పోటీని ఎదుర్కొని నిరాడంబరంగానే విజయం సాధిస్తారు. కొన్ని అప్పులు తీరుస్తారు. ఆరోగ్యవంతులు అవుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. వ్యయములో రాహువు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. మోసపూరితమైనటువంటి వ్యక్తులతో కలిసి మీరు పనిచేసేటప్పుడు మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గమనించండి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పండ్లను ఈరోజు వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.